जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रं करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। జయమా శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చదువుకుందాము. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైకరసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైకనిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతూతనీయసి. మూల మంత్రాత్మిక. ఏ దేవతకైనా ఒక మూల మంత్రం ఉంటుంది. దేవికి మూల మంత్రం పంచదశి మంత్రం. దీన్ని 3 కూటాలుగా చెప్పారు. ఈ 3 కూట భాగాల్లో దేవి రూపాన్ని 3 మంత్రాక్షరాల కూటములుగా వాగ్దేవతలు వర్ణించారు. అందుకని పంచదశాక్షరి మంత్రమే తన ఆత్మస్వరూపంగా కలది అని. ఇది సర్వానికి మూలమైనటువంటి మంత్రము. మూల కూటత్రయ కళేబర. 3 కూటములు తన స్వరూపములుగా గలది. మూల మంత్రస్వరూపము 3 కూటముల స్వరూపం కూడా ఆమె. కులామృతైక రసిక. కులామృతమునందు ప్రీతిని కలిగిన తల్లి అని. మూలాధార చక్రం నుండి జాగృతమైనటువంటి కుండలిని శక్తి సుషుమ్న మార్గం గుండా ప్రయాణించి 6 చక్రాలను బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను భేదించి బ్రహ్మరంధ్రానికి చేరి అక్కడ స్రవింపచేసే అమృతమును కులామృతం అంటారు. దీన్ని ఆస్వాదించేది అని అర్థం. దేవిని స్థూల రూపంలో ముందు వర్ణించుకున్నాం. బండాసుర వధ లీలా రూపవర్ణన అయితే 3 కూటాల్లో మంత్ర రూపవర్ణన చెప్పుకున్నాం. ఇప్పుడు కుండలిని రూపవర్ణన చెప్పబడుతుంది. కులము అంటే మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నవన్నీ తెలుసుకున్నాం. దీనిలో జరిగే సాధన కుల సాధన. మన శరీరంలో వెన్నుదండం లోపల మధ్యలో ఉన్న నాడి సుషుమ్నా నాడి. దీని నుండి మనలోకి శక్తి నిత్యం ప్రసరిస్తూ ఉంటుంది. ఈ శక్తిని చిచ్చక్తి అని అంటాం. ఈ శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా మనలో ప్రవేశించి సుషుమ్నా నాడి ప్రధాన తీగ నుండి వచ్చి సరిగ్గా హృదయ స్థానం నుంచి 72,000 నాడులకు శక్తిని అందిస్తుంది. మనలోని వివిధ యంత్రాలైనటువంటి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా ఈ శక్తి వల్ల కదలిక పొందుతాయి. ఈ చైతన్య శక్తే ప్రాణశక్తి. ఇది క్రిందకి ప్రసరించి మూలాధారంలో చుట్టలు చుట్టుకొని ఉంటుంది. సాధన చేసినప్పుడు ఇది ఊర్ధ్వగామి అయ్యి అమృత సంధానాన్ని తెలుసుకుంటుంది. ప్రాణాయామం వల్ల కానీ భగవద్ ఉపాసన వల్ల కానీ కూడా ఈ స్థితిని పొందగలుగుతారు. అద్వైత సాధనలో దీన్నే బ్రహ్మానుభూతి అని చెప్తాము. ఈ 3 అనుభవం ఒకటే అమృతపానం. బాహ్య ఉపాసనలో చూసుకుంటే శ్రీచక్ర ఉపాసనలో సమర్పించినటువంటి
శ్రీచక్ర తీర్థాన్ని అమృతం అంటారు. కులామృతాన్ని ముందు ఆవాహన చేసి మంత్రాలను ఉచ్చరించి శ్రీచక్రంలో బిందువులుగా అమ్మవారికి అర్పణ చేస్తారు. దీన్ని బిందు తర్పణ సంతుష్ట అని చెప్తారు. ఈ బిందు తర్పణం చేయటం వల్ల ఆమె సంతోషిస్తుంది. ఇదే కులామృతైక రసిక అని చెప్పబడింది. ఇదే ఆవరణ పూజలు అయితే అర్ఘ్యపాత్రలో పెట్టుకుని చేసినప్పుడు అమ్మవారికి పాత్రలో బాహ్యంగా సమర్పించిన అమృతం. మనం ఆ తీర్థాన్ని అంటే అమృతాన్ని తిరిగి తీసుకున్నప్పుడు మనలోని అమ్మ దాన్ని తీసుకుంటుంది కనుక కులామృతైక రసిక అని చెప్తున్నారు. అంటే మనం త్రాగుతున్నప్పుడు మనం ఆస్వాదించడం లేదా అంటే లేదు. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాము. వ్యాసుల వారు యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆయనతో పాటు గోపికలు కూడా ఉన్నారట. అయితే ఆ యమునా నదిని దాటడానికి వెళ్తున్నప్పుడు అది చాలా ప్రవాహంతో ఉంది. వ్యాసుల వారు ఏదో ఒక ఉపాయం చెప్పమని గోపికలు అడుగుతారు వ్యాసుల వారిని. అప్పుడు ఆయన నాకు చాలా ఆకలిగా ఉంది, ముందు ఏమైనా ఆహారం ఏమని అడుగుతారు. గోపికలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాలు వెన్న అన్నీ ఇస్తారు. అవన్నీ ఆరగించాక ఆయన యమున నేను కనుక ఇప్పుడు ఏ ఆహారం తీసుకున్నట్లయితే నాకు దారి ఇవ్వు అని అడుగుతారట. వెంటనే యమునా నది రెండుగా చీలిపోయింది. అది చూసి గోపికలు ఆశ్చర్యపోతారు. ఇప్పుడే కదా ఆయన అన్నీ గ్రహించారు, ఏమి తీసుకోకుండా ఉండటం ఏంటి అని. అంటే దాని అర్థం అక్కడ ఆహారం గ్రహించడం అనేది ఆయన గ్రహించలేదు, లోపల ఉన్నటువంటి పరమాత్మకి నివేదించబడింది. ఇక్కడ ఈ గ్రహణ మనం ఎప్పుడైతే ఈ అమృత గ్రహణాన్ని మనం తీసుకుంటున్నామో ఇది మన లోపల ఉన్నటువంటి అమ్మ దాన్ని తీసుకుంటోంది. ఈ భావన యోగికి కలుగుతుంది. దాన్ని కులామృతైక రసిక అని చెప్తున్నారు. ఇంకొక అర్థంలో చెప్పుకోవాలంటే కులం అంటే ఏదో ఒక పంథ. ఆ పంథకు ఒక ఆచారం ఉంటుంది. ఎవరి కులాచారం ప్రకారం వాళ్ళు అమ్మని ఆ విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు. అమ్మ ఆ విధంగానే దాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఈ విధంగా గ్రహిస్తుంది కాబట్టి కులామృతాన్ని ఆస్వాదించేది కులామృతైక రసిక అని కూడా చెప్పబడింది. ఇక యోగ సాధనలో చెప్పుకోవాలంటే చిచ్చక్తి లేదా ప్రాణశక్తి సాధారణంగా అధోగామిగా అంటే సహస్రారం నుంచి మూలాధారం వైపు పయనిస్తుంది. సాధకుని ప్రాణాయామాది క్రియల సాధన ద్వారా చుట్టలు చుట్టుకున్నటువంటి కుండలిని శక్తి మహా చైతన్యంతో లేస్తుంది. సాధన అత్యంత తీవ్రమైనప్పుడు ఈ శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటి ఊర్ధ్వగామి అవుతూ ఉంటుంది. ఈ చక్రాలని వదిలో ఈ కుండలిని శక్తి గమనాన్ని గమనించుకోవటమే సాధన. ఒక్కొక్క చక్రాన్ని చేరుకున్నప్పుడు ఆనందం పొందుతూ చివరికి సహస్రారాన్ని చేరుకోవటం ద్వారా యోగం ఈ చక్రాల జాగృతి వల్లే ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. ఇలా సహస్రారాన్ని చేరుకోవడం వల్ల పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. మన శరీరంలో క్రింది 2 చక్రాలు అగ్నిమండలం అని, తర్వాత 2 సూర్యమండలం అని, తర్వాత 2 చంద్రమండలం అని చెప్పుకున్నాం. అగ్నిమండలం నుంచి బయలుదేరినటువంటి కుండల్ని ఒక అగ్నిలాగా పైకి వెళుతూ ఈ చక్రాల్లో రసాస్వాదన చేస్తూ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ చంద్రమండలాన్ని చేరుకున్నప్పుడు అక్కడ చంద్రబింబం అంటే ఆ చల్లదనానికి ఒక్కసారిగా ఈ వేడికి కరిగి ఒక ధారగా 72,000 నాడుల్లో ఇది శక్తి, ఈ జీవశక్తి అనేది ప్రవహిస్తుంది. అప్పుడు యోగి దివ్యానందాన్ని పొందుతాడని చెప్తారు. అంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి స్థితి. ఎవరో అవతార పురుషులు లాంటి వాళ్ళు మాత్రమే స్వేచ్ఛగా ఈ కుండల్ని పైకి క్రిందకి మరల్చగలుగుతారు. కుండలిని శక్తి ఈ విధంగా ఆనందాన్ని పొందటాన్ని కులామృతైక రసిక అని చెప్తున్నారు. తరువాతి నామం కుల సంకేత పాలిని. కుల సంకేతాలు అంటే ఒక్కొక్క చక్రం గురించి వివరణ. చక్రాది దేవతలు, అక్కడ పద్మ యొక్క దళాల సంఖ్య, దాంతో అనుసంధానించుకునే అక్షరాల సంఖ్య, ఏ అక్షరాలతో న్యాసం చేయాలి, ఎలా భావన చేయాలి, ఇవన్నీ కూడా కుల సంకేతాలు అంటారు.
వీటిని ఆయా చక్రాల్లో కాపాడుతుంది కనుక కుల సంకేత పాలిని అని దేవికి చెప్పబడింది. శ్రీ విద్య అందుకని చాలా రహస్యమైందని చెప్తారు. ఇక్కడ పాలిని అంటలో అర్థం వాటిని రక్షిస్తూ ఉన్నది కనుక సాధకుడు శ్రద్ధాభక్తులతోటి వినయంతో సాధన చేయాలని భావం. తరువాతి నామం కులాంగన. కులం అంటే పాతివ్రత్యాది గుణశీల పవిత్రాదులు ఉన్నటువంటి వంశాన్ని కులం అని చెప్తున్నారు. అటువంటి గుణాలు కలిగిన కులంలోంది అంటే ఈ సద్గుణాలన్నీ కలిగినది కులాంగన. సంప్రదాయబద్ధమైనటువంటి పతివ్రత ఈ విధంగా బహిరంగంగా ఉండదు, శ్రీ విద్య కూడా ఆ విధంగా చాలా గూఢమైనది, పవిత్రమైనది, రహస్యమైనది అని అర్థం. కులము అంటే కుండలిని చక్రాలు, వీటి యందు రహస్యంగా తిరుగాడే శక్తి కాబట్టి కులాంగన అని చెప్పబడింది. తరువాతది కులాంతస్థ. కులశాస్త్రములు సారభూతమై తెలియదగినది. కులశాస్త్రం అంటే షట్చక్ర శాస్త్రం. అంతః అంటే లోపల స్థా ఉన్నది. ఒక్కో చక్రానికి ఒక్కో దేవతా స్వరూపం, ఒక్కో రకమైన సిద్ధి. కానీ అన్ని దేవతా స్వరూపాలను అదే శక్తి వివిధ పనులు నిర్వర్తిస్తూ ఉంటుంది. అందుకని కులాంతస్థ అని చెప్పబడుతుంది. షట్చక్రాలు 6 కమలాల మొగ్గల్లాగా ఉంటాయి. కుండలిని జాగృతి జరిగినప్పుడు అవి విచ్చుకుంటాయి. అప్పుడు దివ్య జ్ఞానం కలుగుతుంది. కులం అనే పదం మనకు శ్రీ సూక్తంలో కూడా వస్తుంది. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని అని చెప్పబడింది. మే కులే అంటే నా కులంలో అంటే నా శరీరంలోని షట్చక్రాల యందు శ్రియం ప్రకాశించు తల్లి, పద్మమాలిని అంటే పద్మమాలతో శోభిల్లింది అని చెప్పారు. ఇక్కడ పద్మమాల అంటే 6 చక్రాల 6 పద్మాల వరస. ఇది శ్రీ సూక్తంలో కూడా ఉల్లేఖించబడింది. ఇంకా అక్కడ చెప్తారు, అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం అని చెప్పారు. అశ్వరూఢాదేవి మనం చెప్పుకున్నాం. అలాగే హస్తినాద అంటే సంపత్కరీదేవి. వీరిద్దరి నడుములో రథమధ్యాం చక్రరాజ రథం మీద అమ్మవారు ఉంది. ఇది కూడా ఇక్కడ ఉల్లేఖించడం జరిగింది. భండాసురుడితో యుద్ధానికి బయలుదేరే ముందు దేవి యొక్క సైన్య వర్ణన మనం అక్కడ చెప్పుకున్నాం. అదే ఇక్కడ శ్రీ సూక్తంలో చెప్పారనమాట. ఇప్పుడు కులే అన్నప్పుడు ఈ లలితాదేవి శ్రీ విద్యా స్వరూపిణి కుండలిని రూపంలో శ్రీ సూక్తంలో కూడా ఉల్లేఖించబడింది అని తెలుస్తుంది. ఈ కులాంతస్థ అన్నదానికి మరొక చక్కని శ్లోకం ఉంది. మూలాది బిలపర్యంతం మహాత్రిపుర సుందరీం యా తనుస్తే తటి ప్రఖ్యాతాం భజే భవనాశినీం అని చెప్పబడింది. చక్కటి శ్లోకం. మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న పద్మనాళం వంటి మార్గంలో అంటే మూలం నుంచి చివరి వరకు ఒక మెరుపు తీగలాగా ప్రకాశిస్తున్నటువంటి మహాత్రిపుర సుందరి, ఆ మహాత్రిపుర సుందరిని నేను భవనాశనం కోసం భజిస్తున్నాను. అంటే దీని ద్వారా అమ్మ కుండలిని శక్తి రూపంలో ఉంది కాబట్టి కులాంతస్థ అని పిలువబడుతుంది. తరువాతది కౌలిని. అంటే శాక్తేయులచే అన్ని విధాలుగా పూజింపబడుతున్న తల్లి కౌలినీదేవి. శక్తి ఆరాధకులందరితోటి పూజింపబడే తల్లి కౌలిని. మనం ఇందాక శ్లోకంలో కులాంతస్థ అని చెప్పుకున్నాం. అలా కులాంతస్థగా ఉన్న దేవి కనుక కౌలిని. ఇక అర్థాన్ని బట్టి చూస్తే కులకుండలి నుంచి సహస్రారం మధ్యలో ఉన్నటువంటి చక్రాలు కులాలైతే వీటన్నిటిపైది సహస్రారం అంటే అక్కడ ఇంకో కులం లేదు. దాన్ని అకుల అంటారు. ఈ కుల అకులాల మధ్య ఉండే శక్తి కాబట్టి ఈమెని కౌలిని అని చెప్పారు. అంటే వీటి మధ్య సంబంధాన్ని కౌలము అని అంటాం. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, ఆజ్ఞ ఈ 6 చక్రాల పైన ఉన్నది సహస్రారం. ఈ 6 కులమైతే ఆ సహస్రారాన్ని చేరుకోవడం అకులం అవుతుంది. ఈ విధానం, పద్ధతి, మార్గం అంతా కలిపి కౌలిని అని అన్నారు. దీన్నే కౌలిని విద్య అని చెప్తారు. అంటే శివుడు శక్తి సుషుమ్న ద్వారా మూలానికి చేరిన శక్తి
అదే శక్తి మరలా శివుణ్ణి చేరటమే కుండలిని ఉపాసన. ఇంకా మనం గ్రామాల్లో లేదా కులాల్లో పూజించే దేవతా రూపంలో ఉంది కాబట్టి ఈ కులదేవతా రూపంలో ఉన్న తల్లి కనుక కౌలిని అని కూడా పిలువబడుతుంది. శారదాదేవితోటి ఒకసారి ఒక భక్తుడు అంటారు, అమ్మ ఇక మీరు వచ్చిన తర్వాత ఈ సీతలాదేవి ఇలాంటి కులదేవతను ఇంకెవరూ పూజించరు ముందు అని చెప్తారు. అంటే అప్పుడు అమ్మ అంటారు, ఎందుకు నాయన అలా అంటావు, వారిలోనూ నేనే ఉన్నాను అని చెప్తారు. శారదమ్మకు ఇక్కడ కౌలిని అనే ఈ నామం సరిపోతుంది. తరువాతి నామం కుల యోగిని. అంటే బాహ్యారాధన పరులైనటువంటి వామాచారుల చేత ఆరాధింపబడిందని అర్థం. కులయోగిని అంటే కుండలిని రూపంలో ఉన్న యోగ దేవత అని అర్థం. కులం అంటే సమూహం. శ్రీచక్రంలో త్రైలోక్య మోహన చక్రం నుంచి అంటే బయట ఆవరణ నుంచి బిందువు వరకు, చివరి ఆవరణ నుంచి మధ్య బిందువు వరకు ఉన్నటువంటి శక్తులన్నీ కూడా యోగిన్లు. వీరు ప్రకట, గుప్తధర, సంప్రదాయ, కులోత్తీర్ణ, నిగర్భ, రహస్య, అతిరహస్య, పరాపరాతి రహస్య అని యోగిన్లు వీళ్ళు. వీరి పరివారం మళ్ళీ కలిసి మొత్తం అందరూ కలిపి 64 కోట్ల యోగిన్లట. ఈ 64 వర్గాలు అంటే ఒక వర్గమని, 64 రకాల వర్గాలు యోగిన్లు ఉన్నారని. వీరందరూ కూడా శ్రీచక్రంలో ఆయా ప్రదేశాల్లో ఉన్నారు కనుక వీళ్ళందరూ కూడా ఒకే జాతికి చెందినవారు, ఏకజాతి యోగినులు. వీరందరిది ఒకే కులం. ఒకే జాతి అంటున్నామంటే ఒకే కులం అని, అందుకని యోగిన్ల కులం. అందుకని అమ్మ కుల యోగిని అయ్యింది అని చెప్తున్నారు. వీరందరూ కూడా అమ్మ యొక్క అంశలే, వివిధ దేవతలుగా భాషిస్తున్నారు. అందుకని వీరందరి మధ్యలో అమ్మ కుల యోగిని అయింది. శ్రీచక్ర యోగినీల సమూహంతో కూడింది కాబట్టి కులయోగిని అని చెప్పబడుతుంది. తర్వాతి నామం అకుల. సుషుమ్న నాడిపైనటువంటి సహస్రారాన్ని చేరటాన్ని అకుల అని మనం చెప్పుకున్నాం. ఈ సహస్రారం అందు ఆమె వసిస్తుంది కాబట్టి అకుల అని చెప్పబడింది. ఇక వంశాధికమైనటువంటి కులగోత్రాలు ఇంకేమీ లేకుండా అక్కడ కులాన్ని నుంచి అధిగమించి అకుల స్థితిలో ఉంది కాబట్టి జ్ఞానస్వరూపిణిగా ఉన్న తల్లి అకుల అని చెప్పబడింది. ఇక కాళీతంత్రంలో శరీరం ఇంద్రియాలతో కూడి ఒక కులం, అలాగే ఈ ప్రపంచం అంతా ఒక కులం. వీటిని దాటి అకులానికి చేరుకోవటమే, అంటే శరీరం దాటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవటమే అకుల అని చెప్పి కాళీతంత్రంలో చెప్పబడింది. అందుకనే ప్రథమ దశలో ఒక ఉపాసనతో మనం మొదలు పెడతాము. చివరికి అది వెళ్ళేటప్పటికి అవుతుంది, ఉపనిషత్తుల యొక్క భావాన్ని ప్రాప్తించుకుంటుంది. అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక అద్వైతం, కులం నుంచి అకులం వరకు, అంటే ఈ కులాలన్నిటికీ కూడా చైతన్యం ఇస్తూ కులాలకి అతీతంగా ఉన్నటువంటి ఏకస్వరూపిణి అని చెప్పబడుతుంది. దీన్నే అకుల అని అంటున్నారు. తరువాత నామ సమయాంతస్థ. ఆంతరిక ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వైదికులచే, అంటే సమయాచారులచే లేదా దక్షిణాచారులచే పూజించబడేటటువంటి తల్లి అని. ఇక్కడ వైదికులు అని ఎందుకు చెప్పబడ్డారంటే ఆంతరిక ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే వారు కనుక వైదికులు అని చెప్పబడ్డారు. అంటే పరబ్రహ్మం యొక్క శక్తి జగత్తును నడిపిస్తోంది. శక్తి ద్వారా ఆ పరబ్రహ్మను చేరుకోవాలని తెలుసుకుని శక్తిని ఏకపరబ్రహ్మంగా ఆరాధించేవారిని వైదికులు లేదా సమయాచారులు లేదా దక్షిణాచారులు అని అంటున్నారు. ఇలా శివశక్తులు ఏకమైన స్థితిని సామ్య స్థితి లేదా సమయం అని అంటారు. ఆ స్థితిలో సహస్రారంలో భాషిస్తోంది కనుక సమయాంతస్థ అని చెప్పబడింది. ముందు నుంచి కూడా వాగ్దేవతలు సమయాచారాన్ని అంటే శివశక్తుల ఏకత్వాన్ని చెప్తూనే ఉన్నారు. ఇంకా సమయం అంటే ఒక సామ్య స్థితి అని చెప్పుకుంటున్నాము. అంటే ఇది అనుష్ఠాన సామ్యం, అధిష్టాన సామ్యం, రూప సామ్యం, అవస్థా సామ్యం అన్నిట్లోనూ ఒక సామ్య స్థితి, ఒకే విధమైనటువంటి స్థితి శివశక్తుల మధ్య. అంటే మంత్రజపం చేసిన, ఒక యంత్రంలో ఆరాధించిన, ఇది చేసేటప్పుడు మనం
చైతన్యాన్ని గుర్తుకు తెచ్చుకోవటం అనమాట. అంటే శక్తితో పాటు ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుని ఈ రెండింటిని సమన్వయం చేసుకుని ఉపాసన చేస్తే ఈ పరబ్రహ్మ తత్వాన్ని అవగతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని అర్థం. ఈ సామ్యాలు చెప్పుకోవాలంటే ఇక్కడ దేవి పరంగా రూప సామ్యం అంటే దేవి త్రినయనాలు చంద్రలేఖ శివుని అయితే అవి దేవి రూపంలో కూడా ఉంటాయి. అలాగే శ్రీచక్రంలో దేవి ఆరాధన జరిగితే త్రికోణాలన్నీ దేవీ స్వరూపం అయితే బిందువు శివస్వరూపం. ఇలాగ రూపసామ్యం అనేది దేవికి ఉంది కాబట్టి ఈమె సమయాంతస్థ అయింది. ఇక నామసామ్యం, భవుడు అని ఎప్పుడైతే చెప్పుకున్నామో అమ్మవారు భవానీ అవుతుంది. మృడ అని ఎప్పుడైతే శివుని సంబోధించుకుంటున్నామో అమ్మవారు మృడాని అవుతుంది. శివ అన్నప్పుడు శివ లేదా శివాణి అవుతుంది. అలాగే శంకర అని చెప్పుకున్నప్పుడు శాంకరి అవుతుంది. ఈ విధంగా దేవికి నామ సామ్యం కూడా ఉంది. తర్వాత అధిష్టాన సామ్యం అంటే దేని మీద ఆరాధింపబడుతుందో దాన్ని అధిష్టాన సామ్యం అంటాం. శివలింగం మీద శివుడు ఆరాధింపబడితే పానిపట్టంలో అమ్మవారిని అంటే ఇరువురిని సమయచారం ఇక్కడ ఉపాసన జరుగుతుంది. అలాగే శ్రీచక్రంలో కూడా ఉపాసన జరిగినప్పుడు దేవి ఉపాసన జరుగుతుంది, పరమాత్మ ఉపాసన శివుని ఉపాసన జరుగుతుంది. దీన్ని అధిష్టాన సామ్యం అంటారు. ఇక అనుష్ఠాన సామ్యం అంటే వారి యొక్క పనుల్లో సామ్యం. పరబ్రహ్మ శక్తి వీరి యొక్క కృత్యాల్లో సామ్యం కూడా ఉంది అని చెప్తున్నారు. సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం ఇవే కదా వారు చేసే కార్యాలు. ఈ సృష్టి స్థితి శక్తి కార్యాలు, సంహార తిరోధానం శివకార్యం. వీటిల్లో సృష్టి స్థితి శక్తి కార్యాలు అయితే సంహార తిరోధానం శివకార్యం. అనుగ్రహం ఇద్దరిది కూడా. ఏ కార్యం జరిగినా కూడా సృష్టి స్థితిలో జరిగిన సంహార తిరోధానాలు జరిగిన అనుగ్రహమే జరిగిన ఇద్దరిది కలిసే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒకరు ముందు, ఒక్కొక్కసారి ఒకరు వెనక. అందుకని ఈ చైతన్యం శక్తి అభేదం ఇక్కడ ఈ విధంగా అనుష్ఠాన సామ్యం చెప్పబడింది. ఇక అవస్థా సామ్యం అంటే ఏ స్థితిలో అంటే వివిధ రూపాల్లో అవతరించినప్పుడు ఇద్దరు ఒకరికి తగ్గట్టుగా మరొకరు అవతరిస్తూ ఉంటారు. కామేశ్వరిగా అమ్మ కనబడితే శివుడు వెంటనే కామేశ్వరుడు అయ్యాడు. అలాగే చెప్తున్నారు, మన పురాణాలు చెప్తారు, కిరాతుడితో పాటు అమ్మ శబరిమాత రూపంలో వచ్చింది. తర్వాత అంటే ఇక్కడ శివశక్తులకి అభేదం ఈ అర్ధనారీశ్వర రూపంలో కూడా మనం కొలుచుకుంటూ ఉంటాం. ఈ విధంగా అన్ని విధాలు కూడా సామ్యాన్ని ఆచరిస్తూ పూజించేదాన్ని కాబట్టి ఈమెని సమయాంతస్థ అని చెప్పబడ్డారు. రామకృష్ణులు శారదామాత కూడా ఎక్కడ అభేదం లేదు మనకి. వాళ్ళు ఒకే తత్వం ఇద్దరిలోనూ ఉంది. ఒకే ఆత్మ రెండు దేహాల్లో ఉంది అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అవతార కార్యం ఒకటే, వాళ్ళ భావము ఒకటే, వాళ్ళ యొక్క కర్మానుష్ఠాన పద్ధతి ఒకటే. ఇక సమయాచార తత్పర, సమయాచార పద్ధతి పట్ల ఆసక్తి కనిపించేది. సమయాచారం అంటే శ్రీ విద్యా ఉపాసకుల్ని సమయంలో అంటారు. అంటే ఎవరైతే సమయాచార పద్ధతితో ఆరాధిస్తారో అటువంటి వారి పట్ల ప్రీతి కలిగింది అని అర్థం. ఇక 38వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు ఒకేసారి చెప్పుకుందాము. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి, తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండల్ని బిసతంతు తనీయసి. ఈ భావాలన్నీ కూడా ఒకే రకమైన భావాలు. ఇంతకుముందు కూడా మనం అన్నీ చెప్పుకున్నాం. అక్కడ ఒక ఆభాసగా వీటి యొక్క అర్థం మనకి వచ్చింది. దాన్నే మరింత వివరంగా ఇక్కడ చెప్పుకుంటాము. అంటే ఈ మంత్రాలన్నింటిలో కూడా కుండలిని గమనాన్ని చెప్పుకుంటూ వచ్చారు. మూలాధారైక నిలయ అంటే మూలాధారంలో 3.5 చోట్ల చుట్టుకొని కుండలిని శక్తి ఉందట.
ఈ శక్తి యోగం ద్వారా కదిలించబడినప్పుడు అది తర్వాత చక్రమైనటువంటి స్వాధిష్టానానికి సంబంధించినటువంటి బ్రహ్మగ్రంథిని విభేదించి మణిపూరాంతరుదిత మణిపూర చక్రంలో ఉదయిస్తుంది. అక్కడ కాసేపు విశ్రమించి అనాహత చక్రానికి సంబంధించినటువంటి విష్ణుగ్రంథిని భేదించి విశుద్ధ చక్రం దాటి ఆజ్ఞా చక్రాల్లో 2 దళ పద్మాల మధ్య ప్రకాశిస్తూ ఉంటుంది. తర్వాత రుద్రగ్రంథిని భేదించి సహస్రారాంబుజారూఢ అంటే సహస్రార పద్మంలో కూర్చొని ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడి నుంచి అమృతాన్ని అంతటా వర్షింపచేస్తుంది. తటిల్లతా సమరుచి అంటే మెరుపు తీగలాగా అలాంటి కాంతి కలది. సమరుచి అంటే అటువంటి కాంతి కలది. షట్చక్రోపరి సంస్థిత 6 చక్రాలపైన ఉన్నటువంటి సహస్రారాల్లో ఈమె నెలకొని ఉంది. మహాశక్తి అంటే గొప్ప ఆసక్తి కలది. అంటే మూలాధారం నుంచి వెళ్తున్నప్పుడు శివ సమాగమనానికి లేదా ఆ సహస్రాన్ని చేరటానికి ఎంతో ఆసక్తితోటి ఏక ధ్యానంతో పయనిస్తూ ఉంటుందట. ఇదే కుండలిని. ఇది బిసతంతు తనియసి తామరతూడి యొక్క దారం వల్లే అతి సూక్ష్మమైనది, మెరుపు తీగలాంటిది. ఈ సూక్ష్మమైన కుండలిని శక్తి సుషుమ్నా నాడిలో ప్రయాణిస్తూ సహస్రారం వరకు ఉంది అని అమ్మ యొక్క శక్తి గమనాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు, మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఇక ఇందులోని విశేషాలు చూడాలంటే కుండలిని శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మరంధ్రం నుండి ప్రాణశక్తిలాగా జీవుల్లో ప్రవేశించింది. ఇది ప్రవేశించి మూలాధారాన్ని చేరుకుని చుట్టుకుని ఉంది. శరీరం అంతా దీని ప్రసరణ ఉన్న అన్ని నాడుల్లోనూ ఉన్న మూల కేంద్రం మాత్రం మూలాధారం. ఇక రెండో విశేషం, బ్రహ్మగ్రంథిని భేదించినప్పుడు జీవికి దేహభావం అంటే స్థూల దేహం నేననే భావం పోతుంది. అంటే బుద్ధిని ఆవరించి ఉన్నటువంటి మాయ పోయి స్వస్వరూప జ్ఞానాన్ని ఇది ప్రసాదిస్తుంది బ్రహ్మగ్రంథిని భేదించినప్పుడు. అంటే మనకి బ్రహ్మగ్రంథి భేదన జరిగిన వాళ్ళకి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. స్వస్వరూప జ్ఞానం కలగటం అంటే ఇక్కడ స్థూలదేహ భావన పోతుంది. అయితే సూక్ష్మ కారణదేహ భావన ఇంకా ఉంటుందట. ఇంద్రియాలు మనస్సు కలిపితే సూక్ష్మదేహం అంటారు. ఇప్పుడు విష్ణుగ్రంథి భేదింపబడినప్పుడు ఈ సూక్ష్మదేహ భావన కూడా పోతుంది. అంటే సూక్ష్మేంద్రియాలు మనస్సుతోటి ఏకత్వబోధపోయి ఇక కారణ శరీరం మాత్రం అనుభవం అవుతుందట. ఈ తరువాత దేవి ఆజ్ఞాచక్రంలో స్థితమై ఉంటుందని చెప్తున్నారు. అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నప్పుడు కుండల్ని నిలవటంలో నిలపడం అనేది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాసన, చాలా విశిష్టమైందని చెప్తున్నారు. ఈ ఆజ్ఞాచక్రానికి సంబంధించినటువంటి రుద్రగ్రంథిని భేదించినప్పుడు జీవికి ఇక మిగిలినటువంటి కారణ శరీరంతో ఉన్న ఏకత్వ బోధ కూడా పోతుంది. కారణ శరీరం అంటే మన జన్మకు కారణమయ్యే వాసనలు, సూక్ష్మ కర్మజనితమైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా పూర్తిగా ఇక దగ్ధమైపోతాయి. అంటే జీవికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉండే 3 పాశాలు కూడా భేదించబడతాయి. ఈ 3 పాశాల నుంచి కూడా విముక్తుడవుతారు. ఇక మిగిలేది ఏముంది? చైతన్య స్వరూపం. ఈ చైతన్య స్వరూపు ఎరుకే కలిగి ఉంటారు. ఇదే పరమాత్మతో ఐక్యమవటం అని చెప్తున్నారు. మనకి ముండకోపనిషత్తులో శ్లోకంలో కూడా ఇదే కనిపిస్తుంది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని చెప్పబడింది. అంటే హృదయ గ్రంథులన్నీ కూడా విడిపడితే ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు అని చెప్పబడింది. ఛిద్యంతే సర్వ సంశయాలు కూడా ఛేదింపబడతాయి. క్షీయంతే చాస్య కర్మాణి, అతని కర్మలన్నీ కూడా క్షీణమవుతాయి. ఇక శరీరం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఏ చైతన్యం అయితే మిగిలిందో ఆ శుద్ధ చైతన్యమే మిగులుతుంది అని. దీన్ని కుండలిని యోగంలో శివశక్తి సమాగమం అని చెప్తున్నాము. ఈ సమాగమం ద్వారా అమృత ఆనందాన్ని పొందుతారు. దీన్ని సుధాసారాభివర్షిణి అని చెప్తున్నాం. ఆ తర్వాత కుండలిని అధోగామి అయినా అంటే క్రింద వైపుకి ప్రసరించిన జాగృతమయ్యే ఉంటుంది. ఒకసారి జాగృతమైందంటే, ఒకసారి సహస్రాన్ని చేరిందంటే యోగి ఇచ్ఛానుసారం
అధోగామి అవుతూ ఉంటాడు, కుండలిని శక్తిని అధోగామి చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఊర్ధ్వగామి కూడా చేయగలుగుతూ ఉంటారు. ఇక ఇది ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చెప్పబడింది, ఈ కుండలిని శక్తి ఏ విధంగా ఉంది అన్నది ఒక మెరుపు తీగను తో పోల్చారు. ఇదే మనం వేదాల్లో మంత్రపుష్పంలో కూడా మనకు కనిపిస్తుంది. నీలతో యద మధ్యస్థ ద్విత్యుల్లేఖేవ భాస్వర అని, అంటే నల్లని మబ్బుల మధ్యలో మెరిసిన మెరుపులాగా ఉంటుంది అని చెప్పబడింది అన్నమాట. అంటే ఇదేది ఆత్మ యొక్క తేజస్సు మూలాధారంలో అగ్ని రూపంలో ఉంటుంది. ఆ తేజో మధ్యంలో కుండలం అనే పేరుతోటి జీవశక్తి ఉంటుంది, అదే ప్రాణాధారం అని చెప్పబడింది. ఈ కుండలిని గమనాన్ని శ్రీరామకృష్ణులు ఎన్నో రీతుల్లో వర్ణించేవారు. ఆయన అనేవారు, ఒక్కొక్కసారి పాములా సరసరా పాగుతూ ఉంటుంది, మరొకసారి కూతుల గంతులు వేస్తూ వెళ్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్క దూకులో సహస్రారాన్ని చేరుతుంది అని చెప్పేవారు. అంటే ఇంకొకసారి అనేవారు, పాము పడగలాగా కుండలిని ఊర్ధ్వముఖం అవుతున్నప్పుడు తన నాలుకతో పద్మాన్ని స్పృశిస్తుంది. ఆ పద్మం యొక్క మొగ్గ క్రిందకు వేలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నాలుకతో స్పృశించిందో అది ఒక్కసారిగా విచ్చుకొని పైకి వికసిస్తుంది అని చెప్పి, ఈ పద్మాల్లో వివిధ దళ పద్మాలు ఉన్నాయి అని చెప్పేవారు. ఇవన్నీ కూడా వారి సాధనానుభూతులు. ఇక ఇక్కడితోటి మనకి 111 నామాలు పూర్తయ్యాయి. లలితా సహస్రనామంలో ఈ నామాలను మూల గ్రంథం లేదా ప్రకరణ గ్రంథం అంటారు. ఇందులో అమ్మవారి యొక్క స్వరూపం, ఆమె యొక్క చరిత్ర, ఆమె యొక్క ఉపాసన, ఈ ఉపాసనలో బాహ్య ఉపాసన, అంతర ఉపాసన, శ్రీచక్ర ఉపాసన, కుండలిని రూప ఉపాసన, ఆ తర్వాత ఈ ఉపాసన యొక్క ఫలం కూడా అంతా చెప్పబడింది. ఈ 111 నామాల్లోనే వాగ్దేవతలు చెప్పవలసిందంతా కూడా చెప్పేశారు. అందుకనే ఇవి అత్యంత పవిత్రమైనవి, రహస్యమైనవి. ఇంతవరకు మనన ధ్యానాలు చేస్తున్న సాధకుడు పురోభివృద్ధిని పొందుతాడని భావం. సమయాభావం వల్ల మనం ఎక్కువగా చెప్పుకోవడానికి లేదు. శ్రీరామకృష్ణులు, శారదాదేవి వారి యొక్క అనుభూతులు ఎన్నో ఉన్నాయి ఈ కుండలిని యోగంలోను. వారి స్పర్శ మాత్రంతో శిష్యుల్లో కుండలిని జాగృతపరిచేవారు. బాహ్య రూప ధ్యానానికి, ఉపాసనకి మంత్రాన్ని జోడించుకుని పవిత్రంగా తీవ్రంగా సాధన చేస్తూ ఉంటే మంత్రశక్తి ప్రభావం వల్ల శ్రీ శారద రామకృష్ణుల ఐక్యత మనకి బోధపడుతుంది. ఈ విధంగా రూపధ్యానం నుంచి మొదలైన మంత్ర ధ్యానం ద్వారా ఆ ఐక్యతని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటమే సాధన ఉద్దేశం. జై మా.